హాయ్ హలో నమస్తే. టుడే టాపిక్ షోల్డర్ పెయిన్. షోల్డర్ పెయిన్ అంటే మనం ఏ పని చేయాలన్నా ఫస్ట్ అదే కదా, కాబట్టి దాన్ని బాగా స్ట్రాంగ్గా చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కానీ అంటే పెయిన్స్ వచ్చాకే కాదు, మనం మామూలుగా రొటీన్లో వర్క్ హార్డ్గా ఉండాలన్నమాట. మనకు కావాల్సినంత వర్క్ ఉండాలన్నమాట. లోడ్ లేదన్నప్పుడు వీక్ అయిపోతుంది అన్నమాట. ఇంకా ఇలా పల్లీలు ఉంటాయి, నూగులు ఉంటాయి కదా, అవి చేసుకొని తినండి. బోన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా పెయిన్స్ అంతా రాకుండా ఉంటుంది అన్నమాట. ఇంకా ఇలా షోల్డర్ పెయిన్స్ ఉన్నప్పుడు ఆవ నూనె తీసుకోండి. ఆవ నూనెలో కొంచెం కర్పూరం వేసి హీట్ చేసుకున్నారంటే ఎక్కడ ఏ పెయిన్ అయినా సరే బాగా రిలీఫ్ అవుతుంది అన్నమాట మసాజ్ చేసుకున్నట్లయితే. ఇంకా మీకు ముద్ర చెప్తాను చూడండి. దీన్ని గణేష ముద్ర అంటారు. ఈ ఫింగర్స్ అన్నీ ఇలా చూడండి, ఒక్కొక్కటికి ఇలా తీసేసుకోండి. ఓకే, ఇలా క్లోజ్ చేసేసేయండి. చూస్తున్నారంటే ఇలా గణేష్ లాగానే కనిపిస్తుంది. ఇలా 20 minutes చేయండి. షోల్డర్ పెయిన్ బాగా, బ్యాక్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలన్నమాట. నెమ్మదిగా గాలి పీలుస్తూ వదులుతూ ఉండండి. ఇలా 20 minutes చేయండి. ఇంకా ఈ షోల్డర్స్ ఏంటంటే దాంట్లో బాగా ఎక్సర్సైజ్ చేయండి. నిలబడుకొని చేయొచ్చు, కూర్చొని కూడా చేయొచ్చు నెమ్మదిగా, స్టాండ్ అయినా సరే. ఇలా రొటేట్ చేయండి. నెమ్మదిగా చైర్లు అయినా పర్వాలేదు, నిలబడుకొనైనా పర్వాలేదు. ఇలా చేశారు కదా, మళ్ళీ రివర్స్లో చేయండి. స్లోగా చేసుకోండి. 3 ఇలా షోల్డర్ చేసుకోండి. చూడండి, 2 hands వెనక్కి తీసేసుకొని చూడండి, ఈ షోల్డర్ని వెనక్కి తోయండి బాగా. ఇట్లా నెమ్మదిగా చేయండి, ఏం అర్జెంట్ లేదు. స్లోగా వెనక్కి తీసుకొని మళ్ళా ముందుకు తీయండి. చూడండి, వెనక్కి తీసి ఇలా చేశారంటే షోల్డర్ బాగా రిలాక్స్ అవుతుంది. ఇంకొకటి చెప్తాను. ఇలా కొయ్య సపోర్ట్ తీసుకోండి. లేకపోతే ఎక్కడైనా చెట్టు ఉంటుంది కదా, చెట్టు కానీ స్తంభం కానీ ఉంటుంది మీకు అవైలబుల్గా ఎక్కడైనా, అలా తీసుకొని ఇలా చూడండి, చేతులు కొంచెం బాగా పైకి తీసుకునేసి ఈ షోల్డర్ చూడండి, ఇలా చేసినట్లయితే మీకు బాగా షోల్డర్ పెయిన్ అనేది ఉండదన్నమాట. ఎక్కడైనా మీకు ఉంటుంది కదా చెట్టు కానీ లేకపోతే స్తంభం కానీ, ఇలా ప్రాక్టీస్ చేయండి. షోల్డర్ పెయిన్ అనేది ఉండదన్నమాట. నెమ్మదిగా ప్రాక్టీస్ చేయండి.